మాయ గురించి తెలుసుకోవాలి. సత్యం గురించి తెలుసుకోవాలి. మాయ, సత్యం 2. అయితే ఈ మాయ అయిన, సత్యమైన వయస్సుకి తో ఉంటుంది. ఇప్పుడు పసి వయస్సులో మాయ ఏ రకంగా ఉంటుంది? తర్వాత యుక్త వయస్సులో ఏ రకంగా ఉంటుంది? తర్వాత పెళ్ళయ్యాక ఎలా ఉంటుంది? తర్వాత ముసలి వయసులో ఎలా ఉంటుంది? అనేవి నాకు తెలిసిన 4 స్టేజెస్. అందులో మనం ఈరోజు పసితనం గురించి తెలుసుకుందాం. పసితనం సత్యంతో ఉంటుంది ఎప్పుడు. అంటే ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనుకుంటుంది. బాధ వచ్చినా, దుఃఖం ఆనందం వచ్చినా 10 మందికి తెలిసేలా, వీధి వీధి తెలిసేలా వాళ్ళు మాట్లాడతారు, చేస్తారు. వాళ్ళ చేష్టలు అలా ఉంటాయి. వాళ్ళు ఏడిస్తే వీధి వీధికి తెలుస్తుంది. వాళ్ళు నవ్వితే కూడా తెలుస్తుంది. మనం ఏడ్చినా, నవ్వినా పక్కవాడికి కూడా తెలీదు. అలా వాళ్ళు అలా ఏడిచినా, నవ్వినా పక్క వాళ్ళకి తెలవడం, పక్క వీధికి తెలవడం జరగడం ఉంది గదా! అది సత్యం. వాళ్ళు మన భావోద్వేగాన్ని దాచుకోవాలి, ఏడుపుని దాచుకోవాలి, నవ్వుని దాచుకోవాలి అని దానిలోకెళ్ళడమే మాయ. అయితే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి అని వాళ్ళు గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రతి క్షణం ఆనందంగా ఉంటారు. అలా సత్యంతో ఉంటారు. అది సత్యం. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ మెల్లిమెల్లిగా మాయలోకెళ్తూ ఉంటారు. తల్లిదండ్రుల ప్రభావం వల్ల, తర్వాత సమాజ ప్రభావం వల్ల. నీకు మార్కులొస్తే నువ్వు ఆనందంగా ఉండాలి అనేది మొదటి స్టేజ్ మొదలవుతుంది. అలా వాళ్ళు సత్యం నుంచి దూరమవుతూ మాయకి దగ్గరవుతూ ఉంటారు. ఆహారం విషయంలో. బయట ఆహారం అంతా గూడా కల్తీ ఆహారం. రంగురంగుల మాయంతా కళ్ళలోనే ఉందిగా. కళ్ళ ద్వారానే మాయ జరుగుతుందిగా. పిల్లలు బయట చూస్తారు అన్ని రంగురంగులుగా. ఈ ఆహ్, బయట చిప్స్ అమ్మేవాళ్ళు గూడా వాళ్ళు ఉపయోగించే కలర్స్ అంటే నాకిప్పుడు లోపల నుంచి మెసేజొస్తుంది. దానికి ఆహ్, ఇవి ఉంటాయిగా మన మన చిప్స్ కవర్స్ ఉంటాయిగా. వాటికి కలర్స్ మంచి షైనింగ్ కలర్స్ ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ ఇట్లా మంచి షైనింగ్ కలర్స్ వాడుతా ఉంటారు. ఆకర్షించడానికి. అది చూసి వాళ్ళు అదెలా ఉందో అనేది తెలీదు గానీ, ఆ రంగులకి ఆకర్షించబడతారు. ఆ రంగులకి ఆకర్షించబడి, ఆ రంగులు కోసం కొంటారు. ఆహారం మాయలో పడిపోతారు. ఆహారం అనేది ఇప్పుడు వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచుతుంది. ఎప్పుడు చురుకుగా ఉండేవాళ్ళు తీసుకునే ఆహారంలో మార్పులు జరిగి, సరికాని ఆహారం తీసుకోవడం వల్ల సత్యం నుంచి వాళ్ళు దూరంగా ఎళ్ళిపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. తర్వాత ఇంకొకటి ఎప్పుడూ ఎగురుతూ, గెంతుతూ, అరుస్తూ, అల్లరి చేస్తూ ఉండడం పిల్లలు సత్యంలో ఉండడం. పిల్లలు మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఒకే దగ్గర కూర్చొని మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఆహ్, కదలకుండా ఆ మాయలో ఉండడం అనేది ఆ మాయ కదలకుండా ఉండడం అనేది అసత్యం. మాయలోకెళ్ళిపోవడం. వాళ్ళెప్పుడైతే ఫిజికల్‌గా వర్కు చేయరో, ఓకే. ఎప్పుడైతే ఒకటే దగ్గర కూర్చుంటారో, అప్పుడు వాళ్ళకి రకరకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి పిల్లలకి. పిల్లలనగా ఎప్పుడు కూడా అరుస్తూ ఉండాలి, అల్లరి చేస్తూ ఉండాలి, పరిగెత్తు ఉండాలి, ఫిజికల్ వర్క్ ఉండాలి ఎక్కువగా. అప్పుడే వాళ్ళు సత్యంతో ఉన్నట్టు. లేదంటే మాయలో ఉన్నట్టు. ఎంత మార్కులొచ్చినా సరే
ఆనందంగా ఉండగలగాలి. తల్లిదండ్రులు మార్కున్నాడని తిట్టడం, అలా ఇలా రకరకాలుగా చేయడం అనేది అంటే ఎదుటి వాళ్ళ గుర్తింపు కోసం వీళ్ళు పరిగెడుతున్నారు గదా! అది సత్యానికి దూరంగా ఉండడం. మాయలో ఉండడం. తర్వాత అందరితో ప్రేమగా ఉండాలి. అందరితో ప్రేమగా ఉంటారు. అందరిని నమ్ముతారు. ఆహ్, అందరిని ఒకే విధంగా చూస్తారు పిల్లలు. అది సత్యంతో ఉండడం. వాళ్ళతో అలా ఉండాలి, వీళ్ళతో ఇలా ఉండాలి, అందరితో ఒకలాగా ఉండకూడదు. వా వాళ్ళది వేరే కులం, వాళ్ళది వేరే మతం అని చూస్తూ వస్తాం గదా! అది మాయ. సత్యంతో ఉండే పిల్లలు ఏ కులాన్ని, ఏ మతాన్ని చూడరు. ఏ వర్గాన్ని గూడా చూడరు. వాళ్ళకి మెల్లిమెల్లిగా సమాజం నుంచి, తల్లిదండ్రుల నుంచి ఇవన్నీ అంటించడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా సరే, ఏ మతము సంబంధించిన వ్యక్తి అయినా సరే, అతని శరీరంలో పొంగేది రక్తమే. మన శరీరంలో పొంగేది రక్తమే. మన శరీరంలో ఏవైతే ఉన్నాయో, అతని శరీరంలో గూడా అవే ఉన్నాయి. అవే ఎముకలు, అవే నరాలు, అవే సెల్స్, అవే కణాలు, అవే అణువులు, అవే పరమాణువులు. అన్నీ అవే ఉన్నాయి. కానీ మనిషి ప్రవర్తనలో మాత్రమే తేడా ఉంది. మనిషి మతం మాత్రమే వేరు. వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాళ్ళ తల్లిదండ్రుల కారణం చేత, సమాజం కారణం చేత వాళ్ళ ప్రవర్తనలు వేరుగా ఉంటాయి. అన్న సత్యాన్ని అర్థం చేసుకొని కుల మతాలకు అతీతంగా పిల్లలుంటారు. ఎప్పుడైతే పిల్లలు దానికి దూరంగా ఉంటూ ఒక వర్గాన్ని చేసుకుంటారో అప్పుడు సత్యానికి దూరంగా ఉన్నట్టు లెక్క. అలాగే పిల్లలు ఇంత ముందుకు నాది అని తక్కువగా వాడేవారు. ఈ మధ్యన బాగా వాడుతున్నారు. ఇది నాది, మనది అక్కా చెల్లెలుగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళతోని, అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని అందరితోని మనది అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటే వాళ్ళు సత్యంలో ఉన్నట్టు. నాది అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటే వాళ్ళు మాయలోకెళ్ళిపోయినట్టు. సమాజం వల్లనో, తల్లిదండ్రుల వల్లనో, ఇంకా వేరే కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. అది వస్తువుల విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, ఆడుకునే బొమ్మల విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. పిల్లలకి మనది అనేది అలవాటు చేయాలి. నాది అని అన్నప్పుడల్లా ఇది మనది అన్న విషయం గుర్తు చేస్తూ ఉండండి. మన విద్యా వ్యవస్థే పూర్తిగా పిల్లల్ని సత్యం నుంచి మాయలోకి తీసుకెళ్తుంది. ఆనందం నుంచి దుఃఖంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి విద్యా వ్యవస్థలోకి వెళ్ళడమే ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో మీరు పిల్లల్ని జాయిన్ చేయడం అంటే వాళ్ళకి చదువు చెప్పించడం అంటేనే వాళ్ళని మాయలోకి తోయడం. మరి ఎలాంటి విద్యా వ్యవస్థలో మీరు జాయిన్ చేయాలి అంటే, ఎక్కడైతే మీకు ప్రాక్టికాలిటీ ఉంటుందో, సిస్టమ్‌లు ఇవన్నీ పట్టుకొని చేయడం కాదు. వాళ్ళని ఫిజికల్‌గా ఆడిస్తారో, వాళ్ళ క్రియేటివ్ మైండ్‌ని ఎక్కడైతే వాళ్ళు షార్ప్ చేస్తారో, అక్కడ మీకు సరైన విద్య లభిస్తున్నట్టు. మేము మీకు ల్యాప్‌టాప్‌లిచ్చేసి, తర్వాత ఇంకేదో పెద్దగా స్క్రీన్‌లు పెట్టేసి క్లాసులు చెప్పినంత మాత్రాన మీ పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయని, వాళ్ళేదో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నంత మాత్రాన ఏవో అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దు. అసలు ఈ విద్యా వ్యవస్థనే బానిసత్వపు వ్యవస్థ. నువ్వు ఒకడి కింద పని చెయ్యి అని నేర్పించే వ్యవస్థ. ఎక్కువ మంది చదువుకోని వాళ్ళే వ్యాపారస్తులుగా ఉండి దేశాల్ని, ప్రపంచాల్ని శాసిస్తున్నారు. చదువుకున్న వాళ్ళంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు. ఇదంతా వేరే కారణాల వల్ల విద్యా వ్యవస్థ అలా జరిగింది. పిల్లలకు సంబంధించినంత వరకు ఇవి
మాయ, సత్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్పై నొక్కండి. థ్యాంక్ యూ.